శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక పిసినిగొట్టు. అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు. అతను వడ్డీ వ్యాపారం మొదలైనవన్నీ చేసి లక్షలాదిగా ధనం గడించాడు. కానీ ఏం లాభం? ఏ జన్మన పిల్లికి కూడా బిచ్చం వేసిన పాపాన పోలేదు. అందాక ఎందుకు, తన కడుపుకైనా తినేవాడు కాదు సరిగ్గా. ఇట్లా ఉండగా ఒకనాడు పక్క ఊళ్ళో ఉన్న తన బంధువుల ఇంట్లో పెండ్లి అని, అందుకు బంధుమిత్ర సపరివారంగా రావాల్సినదని శుభలేఖ వచ్చిందే తడువుగా మన పిసినిగొట్టు ఈ కరువు రోజుల్లో 4 రోజులు గడిచినా గడిచిందేననుకుని పిల్లాన్ని భార్యని వంట పెట్టుకుని ఇంకా పెళ్లి 4 రోజులు ఉండగానే ఆ ఊరు బయలుదేరాడు. ఇంచుమించు 10-15 రోజుల దాకా ఇంటి ముఖం చూడకుండా ఉండే ఏర్పాటుతో బయలుదేరాడు. కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బు, దశకం, నోట్లు, గీట్లు అన్నీ తీసుకుని కట్టగట్టి పెట్టెలో పెట్టుకుని భార్య పుత్రాదులతో దారి పట్టాడు పిసినిగొట్టు. బండి ఎక్కితే బాడుగు ఇవ్వాలి కదా అని నెత్తి మీద పెట్టే చంకలో సంచి, భుజం మీద బుడ్డాడిని వేసుకుని భార్య వెంటరాగా బయలుదేరాడు. పిసినిగొట్టు వెళ్లవలసిన పెళ్లివారి ఊరికి వీళ్ల ఊరికి మధ్య ఉప్పుటేరు ఒకటి అడ్డంగా పారుతోంది. అది వేసవి కాలంలో ఎంత బక్కచిక్కి ఉంటుందో వర్షాకాలంలో అంత బాగా బలిసి ఉంటుంది. ఆ ఏటిలో జనాన్ని దాటవేయడానికి ఓ నావ వేసుకుని ఉన్నాడు ఆ పల్లె పెద్దయ్య. మన పిసినిగొట్టు ఎప్పుడు వెళ్ళినా దిగే వెళ్ళాడు గాని డబ్బిచ్చి మాత్రం నావ దాటిన పాపాన పోలేదు. పిసినిగొట్టు భార్య బిడ్డతో ఎట్టోడికి చేరుకున్నాడు. వీళ్ళని చూడగానే పల్లె పెద్దయ్యకి ఎక్కడలేని మంట వచ్చింది. కారణం, ఆయన ఎప్పుడైనా ఓ కాని డబ్బు ఇచ్చి దాటితేగా. ఆడవాళ్లతో ఉన్నాడు కదా, ఎవరి కోసం ఎక్కుతాడనుకుని పావలా ఇచ్చి కాలు పెట్టమన్నాడు పడవలో. మనిషికి ఆడా చొప్పునే కదా పుచ్చుకుంటున్నావు, నేను అలాగే ఇస్తాను అని పైగా బుడ్డాన్ని కొసరన్నాడు పిసినిగొట్టు. ఈ బేరాలు నా కాడ సాగవు ఎల్లవయ్యా, ఎక్కావు గాని ఆ బేడా డబ్బులు నీ కాడే ఉంచుకో, 4 రోజుల పాటు సుట్టముక్కలు వస్తాయి అని గొణుక్కుంటూ పోయాడు పెద్దయ్య. సరే, పిసినిగొట్టు మాత్రం తక్కువ ఏమిటి? దిగువగా ఉన్న మెరకవేపుకు వెళ్ళి ఇటువరకు ఉన్న సామాను అలాగే ఉంచుకుని చుట్టుపట్ల ఎవరూ లేకుండా చూసుకుని మరో చంకలో పెళ్ళాన్ని ఎత్తుకుని ఏట్లోకి దిగాడు. ఏరు మంచి పడిలో ఉంది. పావలా డబ్బులు పారేయలేని వీరశెట్టి సగం దూరం వెళ్లేసరికి పీక దాకా ఈ పీనాసి వెనక్కి రాకపోవడానికి వీల్లేక ముందుకు సాగడానికి కాళ్ళాడక ఇంకా నట్టేట్లో ఆలోచన మొదలుపెట్టాడు. బరువైన భార్యని వదల్లేక చెట్టంటూ ఉంటే కాయలు ఎప్పుడైనా కాస్తుంది కదా అనుకుని భుజం మీద ఉన్న బుడ్డాన్ని కాస్త గంగపాలు చేసి కొంత బరువు తగ్గించుకున్నాడు. తర్వాత అలాగే మరి కాస్త దూరం వెళ్లేసరికి ఏరు పడి మరీ జాస్తయ్యింది. మళ్లీ ఆలోచనలోకి దిగాడు. డబ్బంటూ ఉంటే ఎంతమందైనా పెళ్లాల్ని సంపాదించవచ్చు అనుకుని పెళ్లాన్ని కాస్త ఏటికి అప్పగించాడు. ఇక మిగిలింది నెత్తిన పెట్టే చంకలో డబ్బు సంచి. ఇక దాటవలసింది కూడా అట్టే ఉన్నట్టు కనిపించకపోవడం చేత ముందుకు సాగడమే మంచిదనుకున్నాడు. కానీ ఏటి వేగం హెచ్చుసాగింది. ఈసారి ఆ డబ్బు సంచి పెట్టె కూడా బరువయ్యాయి. బ్రతికుంటే బలుసాకు తినొచ్చు, ముందు ప్రాణాలు చూసుకోవాలిగా అనుకుంటూ గత్యంతరం లేక డబ్బు సంచి పెట్టే కూడా ఏట్లో జార విడిచాడు. ఇక మిగిలింది వీరశెట్టి. భగవంతుడు లేడు. పావలా డబ్బులు ఇచ్చి పడవెక్కలేక 2 ప్రాణాలు ఏటికప్పగించిన పిసినిగొట్టును మాత్రం బ్రతకనిస్తాడా భగవంతుడు? మరి కాస్త దూరం వెళ్లేసరికి అతను ఆయాసంతో మరి ఈదలేక తను కూడా వాళ్లతో పాటే ఏటి గర్భంలో ఒరిగిపోయాడు. చూసారా తమ్ముళ్ళు, పిసినిగొట్టు పెళ్లి ప్రయాణం ఏమైందో? పెద్దవాళ్ళైన తర్వాత మీరు మాత్రం ఇలా పిసినిగొట్టుల్లా ఉండకండి. ఇది మనకి కథ చెప్తోంది. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.